ప్రకాశం జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురంను జిల్లా కేంద్రంగా క్యాబినెట్ సమావేశంలో ఆమోదించి కొత్త సంవత్సరం 2026 మొదలు నుండి మార్కాపురం జిల్లా నుండి పరిపాలన కార్యక్రమాలు జరిగేలా ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని యరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు విశేషంగా కీర్తించారు. యరగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సంతోషాల మధ్య ఎరిక్షన్ బాబు బాణా సంచా పేలుస్తూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక నుండి చంద్రబాబు చేతుల మీదుగా మార్కాపురం జిల్లా అంతటా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎరిక్షన్ బాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నమస్కారాలు. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్కాపురం ప్రాంతానికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం కేంద్రంగా జిల్లాని ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజల మధ్యలో మాట ఇవ్వటం, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ మాట నిలబెట్టుకొని దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల కోరిక మార్కాపురం జిల్లా కావాలని నిన్న క్యాబినెట్ సమావేశంలో పూర్తిగా మార్కాపురం, యరగొండపాలెం, గిద్దలూరు, కనిగి నియోజకవర్గాలు కలిపి మార్కాపురం జిల్లాని క్యాబినెట్ తీర్మానం చేయటం అనేది మా అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 సంవత్సరంలో ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి సంతోషకరమైనటువంటి వార్త ఇది.